హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్గా నేను చేసుకున్నది ఏంటంటే మక్క గారెలు చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మై ఫేవరెట్ అన్నట్టు ఇవి నాకు చాలా ఇష్టంగా తింటాను. ఇవైతే ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువగా మేము మక్క గారెలు అనేటివి చాలా చేసుకుంటాము. సో ఈరోజు నేను ఈ మక్క గారెల ప్రాసెస్ ఏంటో చూపెడతాను. ముందుగా అయితే ఈ మక్కలు తీసుకున్నాను. తర్వాత దీనికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను చూడండి. ఇవైతే నేనైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఫస్ట్ మక్కలు పట్టేసుకోవాలి. తర్వాత అక్కడ చూపెట్టిన ఐటమ్స్ అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ ఇవి చాలా ముదిరినాయి కాబట్టి ఇలా పొడి పొడి అయినాయి. దీనికి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకో చాలా మెత్తగా అయిపోతాయి. చాలా బాగుంటాయి టేస్ట్. పచ్చివి కంటే కొంచెం ఎక్కువగా ఎండిన అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అయితే రుబ్బేసుకున్నాను. తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, మన పచ్చిమిర్చి, మన ఇందులో అయితే మెయిన్గా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొందరు ఏంటంటే మొత్తం కలిపేటప్పుడు వేసుకుంటారు, కానీ నేను ఇప్పుడే మిక్సీ వేసేసుకుంటాను. ఎందుకంటే మా పెద్ద పాప ఇది ఇష్టంగా తినలేదు. అవన్నీ వచ్చినాయి అన్నీ ఏర్పడేస్తుంది అనమాట. అందుకే ఇది మిక్సీలో వేసేసుకున్నాను. లాస్ట్కి అయితే సరిపడ ఉప్పు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా అయితే అన్నీ లాస్ట్కి కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇలా కలిపేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక క్లాత్లో ఈ యొక్క మక్క గారెలు మిక్సీ పట్టుకున్నాను కదా, ఇలా అయితే రౌండ్గా కాల్ చేసుకుంటే అయిపోతుంది. క్లాత్లో కంటే అంటే ఫస్ట్ కవర్తో కూడా చాలామంది చేస్తూ ఉంటారు. కవర్తో కాకుండా ఇలా క్లాత్లో అయితే తొందరగా వచ్చేస్తుంది, తొందరగా చేసుకోవచ్చు అనమాట. కొంతమంది అయితే చేతి మీదనే ఒత్తేసి మరీ చేస్తూ ఉంటారు. అది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. సో నేనైతే ఇలా అయితే చేసేసుకున్నాను. ఇలా అయితే దీన్ని అయితే కాల్ చేసుకుంటున్నాను. గారెలను అయితే ఇలా చేస్తున్నాను. ఏమో నేను ఇలా కిచెన్లో వచ్చేసరికి ఏంటి మా చిన్న పాప మా పెద్ద పాప ఏం చేస్తున్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. వాళ్ళని చూసుకుంటా ఇటు గారెల్ని కాల్చుకుంటా ఇలా అయితే అప్పాలైతే కాల్చేసుకున్నాను. గారెప్పాలు చాలా బాగుంటాయి. మా అత్తగారి సైడ్ అయితే ఎక్కువగా ఎండాకాలంలో మక్క గారెలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. మా అత్తమ్మ గారు అయితే చాలా బాగా చేస్తారు మక్క గారెలు. మా అమ్మ బొబ్బరపప్పు గారెలు ఎంత మంచిగా చేస్తుందో ఈ మక్క గారెలు మా అత్తమ్మ అంత బాగా చేస్తుంది అన్నట్టు. చాలా నాకు ఇక్కడ గారెలు వేయాలంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నూనె ఎక్కడ మీద పడుతుందో అన్నట్టుగా భయం వేస్తుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా చేస్తూ ఉన్నాను. కానీ పక్కన డ్యాన్సులు మా పాప పక్కన ఏదో సాంగ్ పెట్టింది, దానికి ఏదో అలా చిన్న చిన్న స్టెప్పులు వేసుకుంటా ఆటపాటలతో ఇలా గారెలు అయితే చేసేసుకున్నాను. ఇలా అయితే అయిపోయింది. కానీ మక్క గారెలు చేసేటప్పుడు ఏదన్నా ఇష్టంగా ఇట్లా నూనెకు సంబంధించినవి చేసేటప్పుడు అయితే చాలా ఉక్కబోస్తుంది. ఎంత ఉక్కబోసినా కానీ మనకు ఇష్టం అనిపిస్తే అది చేసుకొని తినాలి, అది ఎంత కష్టమైనా. సో నేనైతే నాకు ఇష్టం ఇవంటే. అందుకే మా ఆయన తీయంగానే తొందరగా చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని మక్క గారెలు అయితే చేసేసుకున్నాము. ఇది మా పెద్ద పాపకు కూడా చాలా ఇష్టము, చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది. అండ్ మీరు కూడా ఇలాగే చేసుకుంటారా, ఇంకా డిఫరెంట్గా చేసుకుంటారో తెలియదు, కానీ నేను మాత్రం ఇలాగే చేసుకుంటాను మక్క గారెలు అనేటివి. కొంతమంది ఏంటంటే దీంట్లో మసాలా కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అయినా కానీ అట్లా కూడా బాగుంటుంది, స్పైసీగా ఎవరిష్టం నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నాకైతే ఇలాగైతేనే ఇష్టము, అందుకే ఇలాగే చేసుకొని తినేసాను. కానీ చాలా బాగా వచ్చినాయి మక్క గారెలు అనేటివి, చాలా ఇష్టం కూడాను. అండ్ ఇవే కాకుండా ఇంకొకటి ఏంటంటే చక్కెరతోని స్వీట్ గారెలు కూడా ఉంటాయి. దీంట్లో ఐటమ్స్ ఏమి ఉండవు, ఒక చక్కెర ఒకటి యాడ్ చేసుకోవాలి అంతే. అవి కూడా చాలా బాగుంటాయి తినడానికి. మొత్తానికైతే గారెలు అన్నిటికీ చేసేసినాను. ఈ ఒక ప్లేట్లో వేసేసుకొని తినేసినాను. చాలా బాగున్నాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఇంకెవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మంచి మంచి కామెంట్లు అయితే పెట్టండి ఫ్రెండ్స్. మీ యొక్క కామెంట్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను నేనైతే. అండ్ మీ సౌజన్య అరవింద్ వ్లాగ్స్. ఓకే అండి, బాయ్. మరొక వీడియోతో వస్తాను మళ్ళీ.